హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి రోజు అనగా December 9 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ పేపర్ రెడీ అయినా. మార్నింగే రావాల్సిన కారణం ఏమొచ్చింది అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఎడిటోరియల్ మరి ఎర్లీ మార్నింగ్ చేస్తేనే బెటర్ సార్ అని అడుగుతున్నారు. సో నాకు అఫీషియల్స్ ఆర్ ఎంప్లాయీస్ ఉన్నా సరే నేను టైం సాక్రిఫైస్ చేసుకొని మరి ఎర్లీ మార్నింగ్ చేయబోతున్నాను ఇక్కడ నుంచి వీడియోస్. మీకు యూ విల్ గెట్ ద వీడియో బిట్వీన్ 10 AM అండ్ 10:30 AM. అది గుర్తుపెట్టుకున్నాము. బిట్వీన్ 10 and 10:30 ఎప్పుడైనా మీకు వీడియో రావచ్చు. సో రెగ్యులర్ గా వాచ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే ఒక నిమిషం ఫస్ట్ నోట్స్ రాసుకొని తర్వాత లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేయండి. సో లెట్ మీ స్టార్ట్. ఫ్రెష్ విస్టా. విస్టా అంటే ఏంటంటే ప్లీజింగ్ వ్యూ. ప్లీజింగ్ వ్యూ తెలుగులో దీన్నే మనం దృశ్యము అంటామండి. దృశ్యము ఒక మంచి వ్యూని మనం విస్టా అంటాం. ఫ్రెష్ అంటే ఎడ్జెక్టివ్, విస్టా అంటే నౌన్. సో ఫ్రెష్ విస్టా అంటే ఒక ప్లీజింగ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి దృశ్యము లేకపోతే తాజా దృశ్యము. A new parliament building will be celebratory if all have access to health and prosperity. A new parliament building, కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ కట్టబోతున్నారు కదా, దాని గురించి డిస్కషన్ ఇప్పుడు. A new parliamentary building will be celebratory. Celebratory అంటే వేడుకగా భావించే. If all have access to health and prosperity. ఫస్ట్ హెల్త్ కి ప్రాస్పరిటీ అంటే వెల్త్ అన్నమాట. ప్రాస్పరిటీ అంటే వెల్త్ అంటే నగదు. సో వెల్త్ మంచిగుంటే తర్వాత పార్లమెంటరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది వేడుకగా భావించవచ్చు అని కొంచెం సెటైరికల్ గా మొదలైంది. ఏదో చూద్దాం. లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ ఎ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఫర్ ఇండియా. లేయింగ్ అంటే ఏంటంటేనమ్మా వేయడం. తెలుగులో ఏంటమ్మా అది వేయడం. ఫౌండేషన్ అంటే తెలుసు కదా మీకు, శంకుస్థాపన. సో శంకుస్థాపన వేయడం అనేది ఫర్ ఎ న్యూ పార్లమెంటరీ బిల్డింగ్ ఫర్ ఇండియా షుడ్ బి ఏ సెలబ్రేటరీ అకేషన్. వేడుకగా భావించే ఒక సందర్భము. సెలబ్రేటరీ అకేషన్ అంటే వేడుకగా భావించే ఒక సందర్భము అన్నమాట. సందర్భం. ఓకే. One that every citizen would probably claim as another edifice of a thriving democracy. So laying the foundation for a new parliament building for India should be a celebratory occasion, one that every citizen would proudly claim as another edifice of a thriving democracy. Edifice అంటే ఏంటంటేనన్నా భవనము. Edifice అంటే భవనము or huge building అన్నమాట, or tall or హ్యూజ్ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ఒక ఎడిఫైజ్, చార్మినార్ ఒక ఎడిఫైజ్ అవుతుంది. మరి జైపూర్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని పెద్ద పెద్ద కోటలు అన్ని మరి ఎడిఫైజెస్ అవుతాయి అన్నమాట. సో అనదర్ ఎడిఫైజ్ ఆఫ్ ఎ థ్రైవింగ్ డెమోక్రసీ. వాట్ ఈస్ థ్రైవింగ్ అండి? అభివృద్ధి చెందే. సో థ్రైవింగ్ అంటే అభివృద్ధి చెందే, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ఓకే, అంటే అభివృద్ధి చెందే ప్రజాస్వామ్యానికి ఇది ఒక మంచి పెద్ద భవనం అవ్వచ్చు. ఓకేనా అని ప్రౌడ్ గా చెప్పుకునే సందర్భం వస్తుంది. ఇక్కడ వుడ్ ప్రౌడ్లీ క్లెయిమ్ అన్నాడు కదా. వుడ్ ప్రౌడ్లీ క్లెయిమ్, వుడ్ అనేది ఒక మోడల్. ఓకే, ఇది ఒక వర్బ్ కింద తీసుకున్నాడు ఇక్కడ. సో వన్ దట్ ఎవ్రీ సిటిజన్ వుడ్ ప్రౌడ్లీ క్లెయిమ్. క్లెయిమ్ అనేది ఏంటంటే వర్బ్ నానా, ప్రౌడ్లీ అనేది ఏంటంటే యాడ్వర్బ్. ఒక ఎడ్జెక్టివ్ పక్కన ఎల్వై యాడ్ చేసి దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. సో వన్ దట్ ఎవ్రీ సిటిజన్ వుడ్ ప్రౌడ్లీ క్లెయిమ్ యాజ్ అనదర్ ఎడిఫైస్ ఆఫ్ ఎ థ్రైవింగ్ డెమోక్రసీ. ప్రతి ఒక్క సిటిజన్ ప్రౌడ్ గా అతను అనుకుంటాడు. ఏంటి ఇది? మరి ఒక పెద్ద భవనము. దేనికి పెద్ద భవనం అయి ఉంటుంది అంటే గనక అభివృద్ధి చెందే ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద భవనం, మరి ఒక పెద్ద భవనం అయి ఉంటుందని అనుకుంటాడు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అకార్డ్ రిఫ్లెక్టింగ్ ఏ ప్లూరలిస్టిక్ ప్రోగ్రెసివ్ ఎథోస్. ఎథోస్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎథోస్? కల్చరల్ స్పిరిట్ ఆర్ మోరల్ స్పిరిట్ ఉన్నదాన్ని మనం ఎథోస్ అంటాం. సో ఎథోస్ అంటే మనం ఇక్కడ లక్షణం అని చెప్పుకోవచ్చు. లక్షణం ఒక మంచి లక్షణం కింద. ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అకార్డ్ అంటే అగ్రిమెంట్ అండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అకార్డ్ రిఫ్లెక్టింగ్ ఏ ప్లూరలిస్టిక్ ప్రోగ్రెసివ్ ఎథోస్. ప్రోగ్రెసివ్ అంటే ముందుకు తీసుకువెళ్ళే, ప్లూరలిస్టిక్ అంటే కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ వాట్ ఎవర్. అంటే ప్లూరలిస్టిక్ అంటే మరి చాలా కల్చర్స్ కానీ, చాలా ఎలిమెంట్స్ కానీ, లేకపోతే మరి చాలా సందర్భాలను కానీ కలుపుకొని ముందుకు పోతూ
అండ్ ఒక మంచి కల్చరల్ ఆర్ స్పిరిచువల్ లక్షణంతో మరి ఇది ఒక ఆపర్చునిటీ కింద మనకి ఉంటుంది ఫ్యూచర్ లో అని ఇక్కడ చెప్తున్నాడు. ఎట్ ద సెరమోనీ ఈజ్ నౌ పాయిస్డ్ టు టేక్ ప్లేస్ అండర్ ద షాడో ఆఫ్ లిటిగేషన్. లిటిగేషన్ అంటే న్యాయపరమైన చర్య, న్యాయపరమైన చర్య. లిటిగేషన్ లెజిటిమేట్ అనుకోవచ్చు మనం, న్యాయపరమైన చర్య. సో ఎట్ ద సెరమోనీ, సెరమోనీ అంటే ఏంటండి, కొత్త బిల్డింగ్ నిర్మించడం అనేది. ఈజ్ నౌ పాయిస్డ్ టు అంటే రెడీ టు టేక్ ప్లేస్ అండర్ ద షాడో ఆఫ్ లిటిగేషన్. ఇది న్యాయపరంగానే మరి పునాది వేయబోతున్నారు. విత్ ద సుప్రీం కోర్ట్ అలౌవింగ్ ద ఈవెంట్ టు బి హెల్డ్ బట్ టెంపరరీ రీస్ట్రైనింగ్ అంటే అడ్డుకోవట్లేదు సుప్రీం కోర్టు, టెంపరరీ రీస్ట్రైనింగ్ అన్నాడు వాడు. టెంపరరీ రీస్ట్రైనింగ్ చూసారా, ఇక్కడ టెంపరరీ అనేది కూడా యాడ్వర్బ్ అమ్మ. టెంపరరీ అనేది ఎడ్జెక్టివ్, అదొక లక్షణం. దాని పక్కన ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతుందంటే, అంటే ఒక ఎడ్జెక్టివ్ పక్కన ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం ఫస్ట్ ఫ్యూ లైన్స్ చూస్తే ఈ శంకుస్థాపన ఏదైతే వేయబోతున్నారో అది వేడుకగా భావించే ఒక సందర్భం కింద తీసుకోవచ్చు, అది పరిగణించవచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి అంటే అభివృద్ధి చెందే ప్రజాస్వామ్యానికి మరొక భవనం కింద పరిగణించవచ్చు. ఇట్ ఈస్ రెడీ టు టేక్ ప్లేస్ అండర్ ద షాడో ఆఫ్ లిటిగేషన్. అంటే షాడో ఆఫ్ లిటిగేషన్ అంటే న్యాయపరమైన చర్యలతోనే దీన్ని చేయబోతున్నారు. సుప్రీం కోర్ట్ అలౌవింగ్ ద ఈవెంట్ టు బి హెల్డ్ బట్ టెంపరరీ రీస్ట్రైనింగ్. టెంపరరీ ఏదో అడ్డుకుంటోంది సుప్రీం కోర్ట్. ఏంటి అది అంటే, దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ మేకింగ్ సైట్ ఆల్టరేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ డిమాలిషన్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ కంటిన్యూడ్ రిమూవల్ ఆఫ్ ట్రీస్. కంటిన్యూగా మరి ట్రీస్, చెట్లు అనేది కొట్టేయడము, డిమాలిషన్స్ అంటే కొట్టివేతలు, అనవసరమైన కొట్టివేతలు అలాంటి ఏమీ లేకుండా కొన్ని చేంజెస్ తీసుకురావాలని చెప్పి ద సుప్రీం కోర్ట్ ఈజ్ రీస్ట్రైనింగ్ అంటే ఏమని చెప్పానంటే నిషేధించడం. రీస్ట్రైనింగ్ అంటే నిషేధించడం నాన్న. ఓకే, స్లోగానే చెప్తాను, మీరు చక్కగా నాది క్యాచ్ చేయాలి కాబట్టి స్లోగా చెప్తున్నాను. ఓకే, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. ఓకే, ద న్యూ బిల్డింగ్ అంటే ఈ న్యూ పార్లమెంటరీ బిల్డింగ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్స్ అంబిషియస్ ప్లాన్. అంబిషియస్ అంటే ఏంటండి, అంబిషియస్ అంటే మనకి ఒక అంబిషన్ ఉండాలి లైఫ్ లో, మనకు ఒక అంబిషన్ ఉండాలి. అంబిషన్ అనేది ఒక నౌన్ అమ్మ, అంటే నామవాచకం. ఇంకొక టెక్నిక్, మీకు ఒక వర్డ్ చివర ఐఓఎన్ ఉంటే అది నౌన్ అమ్మ. కానీ ఇక్కడ ప్లాన్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ ముందు వచ్చేది ఏంటి మనకి, ఎడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి, నౌన్ ముందుకు మనం వచ్చేది నాన్న ఎడ్జెక్టివ్. సో ఇక్కడ చూసుకుంటే ద న్యూ బిల్డింగ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్స్ అంబిషియస్ ప్లాన్. అంటే మరి అంబిషియస్ అంటే గనక ప్రతిష్టాత్మిక ప్లాన్ టు మాడిఫై ద సెంట్రల్ విస్టా స్కైలైన్ ఆఫ్ లుట్యన్స్ ఢిల్లీ. సెంట్రల్ విస్టా స్కైలైన్ ఆఫ్ లుట్యన్ తెలుసు కదండి మనకి. లుట్యన్ మరి ఒక చీఫ్ ఆర్కిటెక్ట్ కింద పనిచేయడం జరిగింది. ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్స్ నిర్మాణించడం అన్నమాట. ఆ పర్సన్ ని ఆర్కిటెక్ట్ అంటాం, ఆ ప్రాసెస్ ని ఆర్కిటెక్చర్ అంటాము. సో లుట్యన్ మనకి ఫేమస్ తెలుసు కదండి, హైదరాబాద్ హౌస్, ఇవన్నీ ఆయనే ఆర్కిటెక్ట్. హైదరాబాద్ హౌస్ అంటే హైదరాబాద్ లో లేదు, ఢిల్లీలో ఉన్నది, ఇది మనకు తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక స్కైలైన్ ఆఫ్ లుట్యన్స్ ఢిల్లీ విల్ కాస్ట్ an estimated 971 crore and be able to accommodate a much larger number of MPs, member of parliaments. ఎంతమంది, 888 in the Lok Sabha and 384 in the Rajya Sabha. 885 మంది లోక్సభలోను 384 మంది రాజ్యసభలోనూ పట్టేంత కెపాసిటీ ఉంటుందంటే ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కి. జస్ట్ వీక్స్ ఎగో ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ సెడ్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ విస్టా had not been calculated. జస్ట్ కొన్ని వీక్స్ ముందరే మరి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే గనక, ఓవరాల్ కాస్ట్, మొత్తం కాస్ట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ హ్యాడ్ నాట్ బీన్ క్యాలిక్యులేటెడ్, ఇంకా క్యాలిక్యులేట్ అవ్వబడలేదు. ఇక్కడ హ్యాడ్ నాట్ బీన్ క్యాలిక్యులేటెడ్ అనేది ప్యాసివ్ వాయిస్ అమ్మ. ఎందుకంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, బీన్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏదైతే వచ్చిందో అది మనం ప్యాసివ్ వాయిస్ కింద పరిగణిస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, చేశాము అని కాదు, చేయబడలేదు. ఓకే, చేయలేదు అని కాదు, చేయబడలేదు అని.
చేయలేదు అంటే యాక్టివ్ వాయిస్, చేయబడలేదు అంటే కనుక ప్యాసివ్ వాయిస్. సో the Housing and Urban Affairs Ministry said the overall cost of redevelopment of the Central Vista had not been calculated. ఇంకా క్యాలిక్యులేట్ అవ్వబడలేదు. సో స్ట్రక్చర్ చూసినట్లయితే హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఉన్నది. సో హ్యాడ్ నాట్ బీన్ క్యాలిక్యులేటెడ్, వాడు నాట్ ఎక్స్ట్రా యాడ్ చేసిండు అంతే. బట్ ద ప్లాన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు రన్ ఇన్ టు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. కానీ ప్లాన్ ఎస్టిమేట్ ఎంత ఉంది? యాంటిసిపేషన్ అంటాం. ఎస్టిమేషన్ అంటే ఏంటమ్మా? యాంటిసిపేషన్. ఇంకా ముందే గ్రహిస్తే దాన్ని యాంటిసిపేషన్ అంటాం. సో టు రన్ ఇన్ టు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, కొన్ని వేల కోట్ల దాకా వెళ్ళే అంచనా ఉంది అంట. ఇన్వాల్వింగ్ అమాంగ్ అదర్ థింగ్స్ ఏ న్యూ సెంట్రల్ సెక్రటేరియట్ అండ్ ద ఆఫీసెస్ అండ్ రెసిడెన్సెస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. సో ఇవన్నీ ఆఫీసెస్ ఉండాలి కదా. అండ్ ఎపోకల్ ప్రాజెక్ట్, an epochal project timed for completion. ఎపోకల్ అంటే ఏంటంటే, ఎపోక్ అంటే కనుక ఒక పెద్ద పెద్ద లేకపోతే ఎక్కువ, ఇంగ్లీష్ లో మనం హ్యూజ్ అంటాం. ఏంటంటే అది హ్యూజ్ అంటాం అన్నమాట. సో ఎపోకల్ ఇక్కడ మరి చూసినట్లయితే ఎపోకల్ ప్రాజెక్ట్ అంటే హ్యూజ్ ప్రాజెక్ట్ టైమ్డ్ ఫర్ కంప్లీషన్ అహెడ్ ఆఫ్ ద 75th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 2022. అంటే 2022 75th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ కల్లా కంప్లీట్ అయిపోవాలి అని. ఇట్ ప్రెజెంట్స్ ఎ రేర్ మూమెంట్ టు ఇన్వాల్వ్ సిటిజన్స్ అండ్ బిల్డ్ ఏ కన్సెన్సస్. ఇట్ ప్రెజెంట్స్ ఎ రేర్ మూమెంట్ టు ఇన్వాల్వ్ సిటిజన్స్ అండ్ బిల్డ్ ఏ కన్సెన్సస్. అంటే కన్సెన్సస్ అంటే ఏంటంటే నా ఒప్పందం అన్నమాట. సారీ, అది ఒప్పందం అవుతుంది. ఒప్పందం. సో ఈ ఒప్పందం అంటే ఇంగ్లీష్ లో మనం ఏమనుకోవచ్చు అంటే అగ్రిమెంట్ అనుకోవచ్చు. సో ఇట్ ప్రెజెంట్స్ ఎ రేర్ మూమెంట్ టు ఇన్వాల్వ్ సిటిజన్స్ అండ్ బిల్డ్ ఏ కన్సెన్సస్. అంటే ఒక రేర్ మూమెంట్ ఉంటుంది అనమాట. అంటే సిటిజన్స్ నేను దాని తర్వాత ఈ గవర్నమెంట్ మిషనరీ ఏదైతే ఉందో కలపడానికి మరి ఒక రేర్ మూమెంట్ కింద పరిగణించవచ్చు మనం దీన్ని. అంటే ఒక విషయం, మూమెంట్ అంటే ఏంటంటే ఒక టైం అన్నమాట, ఒక విషయం, ఒక సందర్భం అనుకోవచ్చు, సందర్భం. అదే మూమెంట్ MOVEME అంటే కనుక మనం మూమెంట్ ఇస్తాం, కదులుతాం. చాలా మంది MOME అంటేకి MOVEME అంటేకి కన్ఫ్యూజ్ అవుతారు. అట్లా అవ్వద్దు. సో ఇక్కడ సమయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి MOME అంటే మాట్లాడుకోవచ్చు. బట్ ద గవర్నమెంట్ ఈజ్ నౌ ప్రెస్సింగ్ అహెడ్. ప్రెస్సింగ్ అహెడ్ అంటే ఒత్తిడి పెడుతుంది. at a cheerless time when the country remains dismayed. Dismayed అంటే ఏంటంటే నాన్న దిగులు చెందుతోంది అని. దిగులు, dismayed. Okay, very sad అనుకోవచ్చు ఇంగ్లీష్ లో, very sad. But the government is now pressing ahead at a cheerless time when the country remains dismayed over a slowing economy and the double blow of the COVID-19 pandemic. చూసారా, అటు ఇటు రెండు దెబ్బలు వచ్చినాయి ఒకేసారి. మరి జీడిపి తగ్గుతూ వస్తోంది, COVID-19 వచ్చింది. ఈ టైంలో కొత్త పార్లమెంట్ భవనం అంట. సో చూడండి, డిస్మిడ్ అనేవాడు ఎంత బాగా వాడిండేవాడు. ఓకే, ఈజ్ నౌ ప్రెస్సింగ్ అహెడ్. ఈజ్ నౌ ప్రెస్సింగ్ అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నాన్న. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు అలా మరి ఒత్తిడి పెడుతూ ఉంది గవర్నమెంట్. ఈజ్ ప్లస్ ING ఫామ్ అంటే V4 ఫార్మ్ ఆఫ్ వర్బ్ ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం అనమాట. చూసుకున్నానా మీరు ఇప్పుడు గ్రామర్ వొకాబులరీ నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంది మీరు ఎందుకు అంటే ఊరిని ఎగ్జామ్ లో రాయడానికే కాదు, ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్టికల్స్ కూడా మీరు రాయొచ్చు. అందుకనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో కానీ UPSCలో కానీ ఇంకా మెయిన్ ఎగ్జామ్ అనేది ఎలిమినేట్ చేయకుండా ఉంచాడు. అంటే ఒక పర్సన్ యొక్క రైటింగ్ క్యాపబిలిటీ తెలుసుకోవాలి. సో రైటింగ్ క్యాపబిలిటీ అంటే జస్టిఫైజ్ యువర్ ఐడియాలజీ ఆర్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. సో మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటే అలానే రాస్తారు మీరు. అందుకనే నాన్న కామన్ సెన్స్ ఇంగ్లీష్ రెండు కలిసే ఉంటాయి ఎప్పుడూను. అది ఏదో ముక్కలుగా నేర్చుకుంటే అవ్వదన్నమాట. సో ఇక్కడ దాకా మనం చేశాము. It is reasonable to assume that even with a strong revival of the economy, revival అంటే ఏంటమ్మా? పునర్జన్మ. రివైవల్ అంటే ఏంటి తమ్ముళ్ళు చెల్లెలు? పునర్జన్మ. సో పునర్జన్మ అంటే రీబర్త్ అన్నమాట. సో వివాహ ఆర్ వైవా అని ఎక్కడున్నా సరే బర్త్ కి సంబంధించిన పదము. సో ఇట్ ఈస్ రీజనబుల్ టు అస్యూమ్ దట్ ఈవెన్ విత్ స్ట్రాంగ్ రివైవల్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ఏ పోస్ట్ వ్యాక్సిన్ ఎరా ద డెబిలిటేషన్ నా డి ప్లస్ ఎబిలిటీ. డెబిలిటేషన్ అంటే ఏంటమ్మా? డెబిలిటేషన్ క్యాపబుల్ ఆర్ ఇన్క్యాపబుల్. ఓకే, ద డెబిలిటేషన్ అంటే ఎబిలిటీ అంటే ఏంటంటే మనం చాలా మన సామర్థ్యత. మరి డెబిలిటేషన్ అంటే నాన్న నో సామర్థ్యత అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో డెబిలిటేషన్ అంటే క్షీణించే,
క్షీణించడం. సో ద డెబిలిటేషన్ కెనాట్ బి ఈజీలీ ఓవర్కమ్. అంటే క్షీణించడం కెనాట్ బి ఈజీలీ ఓవర్కమ్ అనం కదా. ఒక బలహీన పరిచే అని ఇంకా బాగా చెప్పొచ్చు దీన్ని. బలహీన పరిచే సందర్భం మనం ఈజీగా ఓవర్కమ్ చేయలేము. కెనాట్ బి ఈజీలీ ఓవర్కమ్. ఇది ప్యాసివ్ వాయిస్ వాడాడండి. బి ఇక్కడ వాడాడు, ఓవర్కమ్ ఇక్కడ వాడాడు. ఓవర్కమ్, ఓవర్కేమ్, ఓవర్కమ్ ఇక్కడ V3. సో బి ఫామ్ ప్లస్ V3 ఉన్నా సరే అది మనం ప్యాసివ్ వాయిస్ అనుకోవచ్చు. చాలా మంది V3 ఓవర్కేమ్ అంటారు. నో, కమ్, కేమ్, కమ్ అండ్ కమ్ అంటే రావడం, ఓవర్కమ్ అంటే ఎదుర్కోవడం. ఓవర్కమ్ సేమ్, ఓవర్కేమ్ సేమ్, ఓవర్కమ్ అని ఉంటుంది. సో V1, V2, V3 చూసుకుంటే ఓవర్కమ్ అంటే ఏంటంటే ముందుకు మరి అధిగమించడం. సో ఈ డెబిలిటేషన్, ఈ బలహీనపరిచే సందర్భాన్ని మనం అంత ఈజీగా ఓవర్కమ్ చేయలేము, ఫేస్ చేయలేమని. ద గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ సో ఫార్ ఉన్నప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ రావాలి. చూసారా, హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. The government's interventions so far have largely been to encourage private consumption and modest revival of business. మోడస్ట్ అంటే ఏంటంటే నమ్రత. ఏది మన మహేష్ బాబు గారి నమ్రత కాదు, వినమ్రతతో ఉండడం. అంటే ఆడంబరం లేని అని చెప్పుకోవచ్చు. సో ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అంటే మధ్యలో వెళ్ళి సెటిల్ చేసేటట్టు, లేకపోతే కాంప్రమైజ్ చేసేటట్టు అని. సో ద గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్స్, గవర్నమెంట్స్ అని ఎందుకు వాడాడు, గవర్నమెంట్ యొక్క అని ఇక్కడ. ఇంటర్వెన్షన్ సో ఫార్ హ్యావ్ లార్జ్లీ బీన్ టు ఎంకరేజ్ ప్రైవేట్ కన్సంప్షన్ అండ్ మోడస్ట్ రివైవల్ ఆఫ్ బిజినెస్. ఆడంబరం లేని మళ్ళీ పునర్జన్మ రావాలి బిజినెస్ కి. సో గవర్నమెంట్ కూడా ఇంటర్వెన్షన్ చేస్తోంది అంటే మధ్యలో ఇంటర్ఫీర్ అవుతోంది. సో వైల్ ఇట్స్ ఓన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆఫ్ ద year has been below that of the corresponding period in the previous year. దీని ఎక్స్పెండిచర్ ఉంటుంది కంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఓకే has been below that of the corresponding period in the previous year. ఈ ప్రీవియస్ ఇయర్ లో ఈ కరస్పాండింగ్ పీరియడ్ అంటే ఇప్పుడు పీరియడ్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ ఉందంట ఈసారి ఎక్స్పెండిచర్. ఓకే, దిస్ ఇన్ ఎఫెక్ట్ ఎన్షూర్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ జీడిపి కాంట్రాక్షన్. దీంతో పాటు మరి జీడిపి కూడా కాంట్రాక్ట్ అవుతుంది, అంటే ఇలాగ నారో డౌన్ అవుతుంది అంటున్నాడు. Even on the question of a free COVID-19 vaccine, the government has been prevaricating. Has plus been plus V4 అండి. ఇదేం టెన్స్ అవుతుందండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతోంది. ఎందుకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది అంటే గనక హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది అనుకుంటాం. మరి హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 కూడా ఏం టెన్స్ అవుతుందంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందా. సో గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రివారికేటింగ్ అంటే ఏంటండి, కొంచెం డైవర్ట్ అవుతోంది, కొంచెం దారి మల్లుతోంది అని. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రివారికేటింగ్ విత్ నో ఎష్యూరెన్స్ ఆఫ్ యూనివర్సల్ వ్యాక్సినేషన్. ఓకే, ఎష్యూరెన్స్ ఇంకా ఇవ్వలేదు, ప్రామిస్ ఇంకా ఇవ్వలేదు, యూనివర్సల్ వ్యాక్సినేషన్ నేను తీసుకొస్తాను అని. విత్ కన్సర్న్స్ ఓవర్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇట్ కెనాట్ బి ఎనీవన్స్ కేస్ దట్. కన్సర్న్ అంటే ఏంటంటే దిగులు, బాధలు. ఓవర్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, అలొకేషన్ అంటే ఏంటండి ఇచ్చుడు, ఇవ్వడం అన్నమాట, ఇవ్వడం of resources, it cannot be anyone's case that shining new central vista structures will add to the luster of an independence jubilee. ఓకే, నా జూబిలీ అంటే ఏంటంటే మనకి 75th యానివర్సరీ జూబిలీ అంటాం, అది 75 years అనకుండా జూబిలీ అని ఇచ్చాడు. అండ్ ఇంకొక వర్డ్ చెప్తాను, జూబిలేషన్ అని ఎక్కడైనా వస్తే సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు మనం. అది నిన్న కూడా నేను మీకు చెప్పడం జరిగింది. లస్టర్ అంటే ఏంటంటే మెరుపు. సో ఇవన్నీ ఇలా పెట్టుకొని మనం జీడిపి యొక్క కాంట్రాక్షన్, COVID-19 ఇంకా వ్యాక్సిన్ రాకపోవడము, దాని తర్వాత మరి మన ఇండియన్ ఎకానమీ కూడా కుదించుకుపోతున్న టైంలో మనం ఈ సెంట్రల్ విస్టా స్ట్రక్చర్ మరి ఇండిపెండెన్స్ డే నాడు అంటే 75th యానివర్సరీ నాడు ఒక మెరుపు యాడ్ చేస్తోంది అనుకోవడం కొంచెం తప్పే, అంటే అంత అనుకోవడం అంత మంచిది కాదు అని దాని అర్థం. దేర్ ఆర్ ఆల్సో ఇండికేషన్స్ దట్ ద సెంటర్స్ PWD ఈస్ ట్రైయింగ్ టు మాడిఫై ద, అంటే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నానా ఈజ్ ట్రైయింగ్ టు మాడిఫై ద ఓవరాల్ రీడెవలప్మెంట్ ప్లాన్ ఆన్ ద గో. సెంటర్ అంటే మరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది డెవలప్మెంట్ కోసం. ఇంట్రడ్యూసింగ్ చేంజెస్ పీస్ మీల్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్రూవల్స్. పీస్ మీల్ అంటే లిటిల్ బై లిటిల్ అని, లిటిల్ బై
లిటిల్, తక్కువగా కొంచెం. విచ్ ద ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ హ్యాస్ ఫ్రౌండ్ అపాన్. ఎక్స్పర్ట్ అప్రైజల్ అంటే ఎగ్జామినింగ్ కమిటీ, హ్యాస్ ఫ్రౌండ్ అపాన్. ఫ్రౌండ్ అంటే కొంచెం ఇరిటేషన్ అనమాట. ఓకే, ఇన్ ఇయర్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించని అని. ఇంతక ముందు ఎప్పుడు సంభవించని. సో అప్రైజల్ కమిటీ హ్యాస్ ఫ్రౌండ్ అపాన్ ఇన్ ఇయర్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డిస్ట్రెస్ అంటే బాధ లేదా వ్యధ. Okay, therefore, what is seen as grand may appear grandiose to stricken citizens. ఏదైతే గ్రాండ్ అని అనుకుంటున్నామో అది గ్రాండియోస్, ఇంకొంచెం లార్జ్ అనిపిస్తోంది సిటిజన్స్ కి. హూ నీడ్ ఎవరీ రూపీ టు స్టెబిలైజ్ దేర్ లైవ్స్. అంటే మన ఇప్పుడు కామన్ మ్యాన్ ప్రతి రూపాయి లెక్క పెట్టుకొని ఈ టైంలో మరి అతని లైఫ్ ని స్టెబిలైజ్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాం మనం అందరం. They would be justified in asking the government why the house cannot be beautified after essential repairs have been made. చూసారా, have been plus V3, మళ్ళీ ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. అంటే వాయిస్లు సెపరేట్ గా కోచింగ్ తీసుకొని నేర్చుకోవాల్సిన లేదు నాన్న, ఇక్కడే నేర్చుకోవచ్చు మీరు. అదే చూపించబోతున్నాను నేను. దే వుడ్ బి జస్టిఫైడ్, వుడ్ ప్లస్ బి ప్లస్ V3 అంటే V3 ఎక్కడైనా ఉంటే అది ప్యాసివ్ వాయిస్, అది గుర్తుపెట్టుకున్నాను. దేత్తడి పోచంగుడి. ఓకే, దే వుడ్ బి జస్టిఫైడ్ ఇన్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ వై ద హౌస్ కెనాట్ బి బ్యూటిఫైడ్ ఆఫ్టర్ ఎసెన్షియల్ రిపేర్స్ హ్యావ్ బీన్ మేడ్. ఎసెన్షియల్ రిపేర్స్ చేయబడిన తర్వాత ఎందుకు మరి మీరు కొత్తగా ఈ కన్స్ట్రక్ట్ చేసే హౌస్ ని బ్యూటిఫై చేయరు అని. ఓకే, ద వీకెస్ట్ లింక్ ఎక్స్పోజ్డ్ బై ద పాండమిక్ ఈజ్ హెల్త్ కేర్. ఓకే, బాగా వీకెస్ట్ లింక్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్న ఈ పాండమిక్ టైంలో అంటే హెల్త్ కేర్. అండ్ ద 75th యానివర్సరీ షుడ్ బి అన్ అకేషన్ టు గ్యారంటీ దట్. సో 75th యానివర్సరీ కొత్త బిల్డింగ్లు అది ఇది మోజు సోకు కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్ గ్యారంటీ ఇవ్వాలి. ఏ న్యూ పార్లమెంట్ కుడ్ దెన్ బి బిల్డ్, బి ప్లస్ V3. ఇది కూడా మీరు ప్యాసివ్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏ న్యూ పార్లమెంట్ కుడ్ దెన్ బి బిల్ట్ టు సెలబ్రేట్ సచ్ అన్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ ఈ మొత్తం పారాగ్రాఫ్ లో మొత్తం ఆర్టికల్లో బ్యూటిఫుల్ ఆర్టికల్ అంటే మనకు తెలుస్తోంది ఏంటంటే, మరి ఒకవేళ నువ్వు కొత్త బిల్డింగ్ పార్లమెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్ అష్యూరెన్స్ ఇవ్వాలి, దాని తర్వాత ఎంజాయ్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది అని. సో దట్స్ ఆల్ ఫర్ ద